నమో వెంకటేశ. నమో వెంకటేశ. అంజనాచలం. ఈ వృషభాద్రికే త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చిందో భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యాన్ని గురించి చెబుతూ శతానందులు వారు ఇలా చెప్పారు జనక మహారాజుకి. కేసరి అని ఒక కపిరాజు, అతనికి భార్య అంజనాదేవి. వారిరువురు పరమ వైష్ణవ భక్తులు, సాత్వికులు. అన్నీ ఉన్నా వారికి సంతానం లేదు. కుమారుడు కావాలని చాలా కోరిక. ఎన్ని తపజపాలు చేసినా కోరిక తీరలేదు. ఒకప్పుడు వారు మాతంగముని ఆశ్రమానికి వెళ్ళగా మాతంగముని దర్శనమై ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యే అదృష్టం కలిగింది. వారి కోరిక విని మాతంగముని అంజనాదేవికి మంత్రోపదేశం చేశారు. మాతంగ అంటే అర్థం విష్ణు సర్వోత్తమత్వ ప్రతిపాదన మనస్సులో స్థిరంగా ఉన్నవాడని, అంటే ఆ తత్వమే దీక్షగా కలవారని అర్థం. మాతంగచ్ఛాయతి మాతంగః. ప్రతిరోజు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి ధ్యానించమని, ఈ ఆకాశగంగ వృషభాద్రిపై ఉందనే వృత్తాంతాన్ని చెబుతారు. అలాగే ముందు అంజనాదేవి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని ప్రక్కనే ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి ఆకాశగంగకు బయలుదేరుతుంది. ఆకాశగంగలో ప్రతిరోజు స్నానం చేసి నిరాహారిగా తపస్సు శ్రద్ధతో చేయసాగింది. అలా 1 సంవత్సర కాలం తపస్సు పూర్తి కాగానే భగవదేచ్ఛ తెలిసిన భగవత్కార్య సాధకుడైన వాయుదేవుడు ఆమె చేతిలో ఒక ఫలం పడేటట్లు చేశాడు. భగవదనుగ్రహంగా భావించి ఆ ఫలం తిని మరలా తపస్సు ప్రారంభం చేసింది. మళ్లీ సంవత్సరానికి మరొక ఫలం. ఇలా 12 సంవత్సరాలు ఆమె ఘోర తపస్సు కొనసాగించింది. అలా తపస్సు పూర్తి అయ్యాక వాయుదేవుడు ఒక ఫలం ఆమె చేతిలో పడేటట్లు చేస్తాడు. ఆ ఫలం భుజించిన అంజనాదేవి గర్భవతి అవుతుంది. అలా వాయుదేవుడే హనుమంతుని రూపంలో ఆవిర్భవిస్తాడు. అలా వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాదేవి తపస్థలమైన ఈ కొండకు అంజనాద్రి, అంజనాచలం అనే పేరు ఆ యుగంలో ప్రసిద్ధికెక్కింది. ఇప్పటి తిరుమలలోని జాబిలి తీర్థ ప్రదేశమే మాతంగముని ఆశ్రమమని, అంజనాదేవి తపస్సు చేసింది అక్కడే అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు జాబిలి తీర్థంలోనూ ఆకాశగంగ తీర్థంలోనూ స్నానం చేసి ముఖ్య ప్రాణుడైన వాయు అంతర్గత శ్రీనివాసుని ప్రార్థిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల గాఢ విశ్వాసం. స్వస్తి. నమో వెంకటేశ. నమో వెంకటేశ.